నేను మరొకసారి తెలంగాణ సమాజాన్ని గుర్తు చేయడం కోసం ఒక చిన్న వీడియో రేవంత్ రెడ్డి గారు చూపెడతాను నేను చూడ్రి किसी का हत्या होने के बाद किसी का जान चलाने के बचाने के बाद किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले। मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं। ఏమన్నాడు విన్నారు కదా, నేను ఈ కుర్చీలో కూర్చున్నంత కాలం ఇటువంటి థియేటర్లలో టికెట్ల రేట్లు పెంచుకునేటువంటి అవకాశం నేను ఇవ్వను అని చెప్పని హిందీలో చెప్పిండు, ఉర్దూలో చెప్తాడు, హిందీలో చెప్తాడు, తెలుగులో కూడా చెప్తాడు. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని, ఏం కమిషన్ల కోసమయ్యా నువ్వు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలను మార్చుకున్నావు? ఏం జోకా ఇదేమన్నా పరిపాలన అంటే? ఒకసారి ఒక ముఖ్యమంత్రి నోటి నుండి ఒక పదం వస్తే అది ప్రామాణికం, అది బైబిల్, అది ఖురాన్, అది భగవద్గీత, అంతకంటే ప్రామాణికతమైనటువంటిది. ఇట్స్ అన్ ఆర్డర్. అంత పెద్ద అసెంబ్లీలో అంత పెద్ద మాట చెప్పినాక వాళ్ళని అదిరించి బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి నచ్చినోనికి నజరానా, నచ్చనోనికి జుర్మానా, పేరు చెప్పకపోతే జైలుకు, బెస్ట్ విషయం చెప్పిన వాళ్ళకేమో అర్ధరాత్రి మెమోలు. ఏం పరిపాలన ఇది? ఇవాళ సినిమా పరిశ్రమ వాస్తవానికి చాలా ఇబ్బందుల్లో ఉంది. కార్మికులు నానా ఇబ్బందుల్లో ఉన్నారు. సినిమా థియేటర్ ఓనర్లు చాలా పరేషాన్లో ఉన్నారు. లక్షలాది మంది, వేలాది మంది సినీ నటులు కావచ్చు, లేకపోతే కార్మికులు కావచ్చు, 24 క్రాఫ్ట్స్ అంటాం, వాళ్ళందరినీ ఎట్లా ఆదుకోవాలా అని చెప్పని ఒక మంచి పాలసీలు, విధానాలు తయారు చేయాల్సిన ఒక బాధ్యత ఉన్నటువంటి ఒక ప్రభుత్వం, ముఖ్యమంత్రి, సినిమాటోగ్రఫీ మంత్రి కమిషన్లకు ఎగబడి నచ్చినోనికే మెమోలు, నచ్చనోనికేమో జైళ్లు అనేటువంటి ఒక రీతిలో వ్యవహరించడం ఎంతవరకు న్యాయం అవుతుంది? ఇవాళ హంబీ అగర్ థియేటర్ కు గయతో బడేవాయ్, సినిమా టికెట్ 200 రూపాయలు ఉంటే పాప్కార్న్ కొనుక్కుంటే 400 రూపాయలు, ఛాయ్ తాగితే 200 రూపాయలు. ఓ చిన్న కుటుంబం పోతే 2-3 వేల రూపాయలు తగ్గకుండా ఇవాళ దోపిడీకి గురి చేస్తా ఉన్నారు. ఏ థియేటర్కి పోయినా దమ్ముంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, ఆ థియేటర్లలో జరుగుతున్నట్టు దోపిడిని అరికట్టండి మీరు. నువ్వు పేదవాళ్లకు కనీసం సినిమా కూడా అందుబాటులో ఉండకుండా ఇవాళ విచ్చలవిడిగా పాల్పడతా ఉన్నావు.